నమస్తే. కల్రా రాజేష్ లాకప్ డెత్కు సంబంధించి ఈరోజు సోమాజిగూడలో మందకృష్ణ మాదే గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా రెండే అంశాల మీద ఈ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం తప్పుల తడక ఉంది, మొత్తం మార్చేసిండ్రని ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ యొక్క పోలీసులను రెడ్డి పోలీస్కి ఒక న్యాయం చేసిండ్రు, బీసీ పోలీస్కి ఒక న్యాయం చేసిండ్రు. ఇది ఏంది అసలు ఈ కథ అనేది ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి పడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏం పురోగతి సాధించరు, లేకపోతే తిరోగతి జరిగిందా ఈ కేసులో? తిరోగతి లేదు, ఉన్నది ఉన్న కాడ కూడా లేదు, కొంత ముందుకు సాగుతున్నది. ఈ కోదాడ రాజేష్ లాకప్ డెత్ విషయంలో మేము వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 100కు 100% వాళ్ళు తప్పించుకోవడానికే కథలు అల్లారు. మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు, మేము చిత్రహింసలు పెట్టలేదు, మేము కేసు నమోదైన రోజే ఎఫ్ఐఆర్ అయింది, అది ఫిర్యాదు వచ్చింది, ఫిర్యాదు అయిన రోజే ఎఫ్ఐఆర్ అయింది, తెల్లారే మేము అరెస్ట్ చేశాం, మరి తెల్లారే మేము కోర్టుకు హాజరుపరిచాం. కాబట్టి మాకు సంబంధం లేదన్నట్టుగా మొత్తం వాళ్ళ రిపోర్ట్ అంతా అట్లా తయారు చేసుకున్నారు. కానీ మేము ఎప్పుడైతే లోతుకు వెళ్ళి అధ్యయనం చేశామో, విషయాలన్నీ మొత్తం పరిశీలించామో, అప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు తప్పులు చేశారు, ఎక్కడెక్కడ చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి అధ్యయనం చేసేటప్పటికీ వాళ్ళు ఫిర్యాదు వచ్చింది 8వ తారీఖు అయింది వాస్తవమే, కేసు నమోదైంది 8వ తారీఖు నాడు వాస్తవమే. కానీ ఏ ఫిర్యాదు ఏ కేసు నమోదు కాకముందు 4వ తారీఖు నుంచే పోలీసులు అదుపులో తీసుకున్నమాట వాస్తవమే కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయినా లేదా చట్టం ప్రకారం అయినా కూడా ఓకే, ఒక కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేసే టైంకు కూడా వాళ్ళ కుటుంబాలకు చెప్పాలి, వాళ్ళకు చెప్పాలి. అదే సమయంలో ఏ రోజు అరెస్ట్ చేసినా కూడా అది పోలీస్ డైరీలో రికార్డ్ చేయాలి. ఓకే, 48 గంటలకు ఒకసారి ఆసుపత్రిలో డాక్టర్లకు వైద్యం అందించాలి, ఇదంతా ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేవు. 4 రోజుల పాటు అక్రమ నిర్బంధం పెట్టుకొని చిత్రహింసలు పెట్టి కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక ఇంజక్షన్ ఇప్పించి మీరు కోర్టుకు హాజరుపరిచారు కదా. ఇవి ఎప్పుడైతే నిర్దిష్టమైన ఆధారాలు మేము బయటకు తీసుకొచ్చామో, ఆధారాలు మేము తీసుకురావడం ఎందుకు, మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు చెప్తాయి, అదే సమయంలో మీరు మాట్లాడి నాకు సంబంధించిన ఫోన్ రికార్డు చెప్తుంది, అదే సమయంలో లొకేషన్ కూడా చెప్తుంది. అంటే నేరస్తులు నిందితులు పోలీసులు అనే విషయం కూడా రుజువు అవుతుంది అక్కడ. అంటే ప్రధానంగా మీరు ఎస్పీని కలిసిండ్రు, డిఎస్పీని కలిసిండ్రు, అటు పని కాలేదు, డీజీపీని కూడా కలిసారు చివరిగా. అసలు కొంచెమన్న పురోగతి లభించినట్లు కనిపిస్తలేదు కదా. జరిగింది, పురోగతి జరిగింది. ఎట్లా జరిగిందంటే అసలు ఈ లాకప్ డెత్కు మాకు సంబంధం లేదు, ఇందులో మేము నేరస్తులం కామని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయాల్సి వచ్చింది కదా. ఓకే, ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయాల్సి వచ్చింది కదా. అక్రమ అరెస్టు నిర్బంధంలో కేసు నమోదైంది కదా. రెండోది, అందులో సిఐని సస్పెండ్ చేశారు కదా, ఎస్ఐని అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు కదా. కానీ ఇందులో ఆ ఎస్ఐ సిఐతో పోల్చుకుంటే ఎస్ఐదే ప్రధాన బాధ్యుడు కదా. ఫిర్యాదు తీసుకునేది ఎస్ఐ, కేసు నమోదు చేసింది ఎస్ఐ, అరెస్ట్ చేసింది ఎస్ఐ, ఓకే, రిమాండ్ పంపింది ఎస్ఐ, చిత్రహింసలు పెట్టింది ఎస్ఐ, ఇదంతా ఎస్ఐ. ఓకే, మరి ఎస్ఐ 99% కర్ల రాజేష్ మృతికి ఎస్ఐ కారకుడు అయినప్పుడు ఎస్ఐ సస్పెండ్ కాకుండా అంతో ఇంతో చూసి చూడనట్టుగా పోయినా ఏదో నిజమే తప్పు జరిగింది, సిఐ నుంచి తప్పు జరిగింది, కానీ నేరం చేసింది మాత్రం ఈయన. ఆ నేరం జరుగుతుంటే చూసింది ఈయన. అంటే చూసిన సస్పెండ్ చేశారు, నేరం చేసిన మాత్రం కాపాడుకుంటుంది రెడ్ల వ్యవస్థ. ఒక సురేష్ రెడ్డి కోసం వ్యవస్థ మొత్తం కూడగట్టిందా? అంత అవసరమేముంది? అవును, రెడ్డిలలో ఉండబడే రాజకీయ పలుకుబడి వాళ్ళ కులతత్వం పతాక స్థాయిలో ఉన్నది కాబట్టి వాళ్ళని కాపాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే సురేష్ రెడ్డిని కాపాడుకోవాలనే ఆలోచన లేకపోతే ఓకే, మరి ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో లక్ష్మీకాంతి రెడ్డితోటి ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు 100 మంది డాక్టర్లు ఉండగా. ఓకే, ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేయాల్సింది మరి కోదాడ నుంచి ఒక రెడ్డి ల్యాబ్ నుంచి ఒక రెడ్డి ఆయన నుంచి మయూర్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి ఎందుకు చేయించారు. ఒక ఎమ్మెల్యే అక్కడ రెడ్డి సస్పెండ్ కాకుండా కాపాడుతున్నది అక్కడ రెడ్డే కదా. అదే సమయంలో ఆ జిల్లాలో మంత్రి ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఆయన నోట్స్లో కూడా ఉన్నాయి కదా. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్లో చాలా గొప్పగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఆయన సొంత జిల్లాలో ఇది జరుగుతుంటే. అదే సమయంలో ఇది డీజీపీ దృష్టికి తీసుకురాలేదా శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాకనే సిఐ సస్పెండ్ అయ్యండు, ఎస్ఐ అటాచ్ అయ్యండు. సిఐ ఎందుకు సస్పెండ్ అయ్యండు, ఎస్ఐ ఎందుకు అటాచ్ అయ్యండు, ఎస్ఐ కదా సస్పెండ్ కావాల్సింది. అంటే ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది, ఇప్పుడు హోంమంత్రి ఎవరు, హోంశాఖ చూస్తున్నది ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి. అంటే కింది నుంచి పై వరకు రెడ్లు రాజకీయంగా ఆధిపత్యంలో ఉన్నారు, ఉన్నత ఉద్యోగ వర్గంలో ఉన్నారు, నేరస్తులు కాపాడుకుంటుండ్రు, స్పష్టంగా ఉన్నది. ఓకే, ఈ కేసుకు సంబంధించి చివరిగా
రాజేష్కు సంబంధించి ప్రెస్ మీట్ల వరకే అవుతాయి, ఎందుకంటే ఎక్కడ న్యాయం జరుగుతున్నట్లు కనిపిస్తలేదు. ఏమైనా రోడ్ల మీదకో సభలు మహాధరణలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? 100% ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే దీన్ని లాకప్ డెత్ జరిగిన తర్వాత ముందు కనుమరుగు చేశారు దీన్ని. ముందు ఒక 10 days కనుమరుగు అయిపోయింది. ఆ కనుమరుగైన దాన్ని దశల వారీగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ దశల వారీగా జరిగే ప్రయత్నంలోనే కనీసం ప్రాథమికంగా కొన్ని కేసులు పడ్డాయి, వాళ్ళ మీద ఒకరు సస్పెండ్, ఒకరు అటాచ్ చేయడం జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నేపథ్యంలో వ్యవస్థలన్నీ దృష్టికి తీసుకెళ్తున్నాం. చూడండి, మీరు మానకుల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. అదే సమయంలో ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఎస్సీ కమిషన్, స్టేట్ కమిషన్ కోదాడ పంపించాం. కోదాడ పోయింది. SC యాక్టులో ఉండబడే కొంత ప్రభుత్వం నుంచి రావాల్సింది అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ MRPS వచ్చిన తర్వాత దశల వారీగా ముందుకు సాగుతున్నాం, వ్యవస్థలన్నీ కదిలిస్తున్నాం. అయినా ఇప్పటికీ చర్యలు చేపట్టకపోతే ఈ ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా ఉండబడే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. 2-3 రోజుల్లో గవర్నర్ను అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తాం. థ్యాంక్ యూ.